Hello everybody, welcome back to my channel Extreme English. This channel is all about spoken English in Telugu. See the first sentence. నిద్రలే నాన్న ఈరోజు ఆదివారం. నిద్రలే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. వేకప్ స్లోలీ, ఇట్స్ సండే. వేకప్ స్లోలీ, ఇట్స్ సండే. See the next sentence. ఈరోజు ఏ తొందర లేదు, ఆరాంగా ఉండొచ్చు అని అంటూ ఉంటాం కదా పిల్లలతోటి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. నో హరీ టుడే, నో హరీ టుడే, రిలాక్స్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. పళ్ళు తోముకొని రా, పళ్ళు తోముకొని రా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. బ్రష్ యువర్ టీత్ అండ్ కమ్, బ్రష్ యువర్ టీత్ అండ్ కమ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. మనం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మనం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఈరోజు నీ రూమ్ క్లీన్ చేద్దాం, ఈరోజు నీ రూమ్ క్లీన్ చేద్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. టుడే we will clean your room, today we will clean your room. See the next sentence. హోంవర్క్ ఈరోజే పూర్తి చేయి, హోంవర్క్ ఇవాళే పూర్తి చేయి అని అంటూ ఉంటాం కదా పిల్లలతోటి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. ఫినిష్ యువర్ హోంవర్క్ టుడే ఇట్ సెల్ఫ్, ఫినిష్ యువర్ హోంవర్క్ టుడే ఇట్ సెల్ఫ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. మనం సాయంత్రం బయటకు వెళ్దామా, మనం సాయంత్రం బయటకు వెళ్దామా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. షెల్ వి గో అవుట్ ఇన్ ద ఈవినింగ్, షెల్ వి గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెం విశ్రాంతి తీసుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. టేక్ సమ్ రెస్ట్ నౌ, టేక్ సమ్ రెస్ట్ నౌ. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఎక్కువగా టీవీ చూడకు, ఎక్కువగా టీవీ చూడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. డోంట్ వాచ్ టీవీ టూ మచ్ ఆర్ డోంట్ వాచ్ టూ మచ్ టీవీ అని కూడా యూస్ చేయొచ్చు అనమాట. డోంట్ వాచ్ టూ మచ్ టీవీ. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. వంటగదిలో నాకు కొంచెం సహాయం చేయి, వంటగదిలో నాకు కొంచెం సహాయం చేయి ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేయాలి. హెల్ప్ మీ ఇన్ ద కిచెన్, హెల్ప్ మీ ఇన్ ద కిచెన్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. పార్క్కి వెళ్దాం, పార్క్కి వెళ్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద పార్క్, లెట్స్ గో టు ద పార్క్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. షూస్ వేసుకో, షూస్ వేసుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తామన్నమాట. వేర్ యువర్ షూస్. ఇక్కడ వేర్ అంటే వేసుకోమనేసి అర్థం. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నానని పిలువు, నానని పిలువు ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. కాల్ యువర్ డాడ్, కాల్ యువర్ డాడ్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. బొమ్మలన్నీ వాటి స్థానంలో పెట్టేసే ఇలా అంటూ ఉంటాం కదా పిల్లలతోటి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. కీప్ యువర్ టాయ్స్ బ్యాక్ ఇన్ ప్లేస్, కీప్ యువర్ టాయ్స్ బ్యాక్ ఇన్ ప్లేస్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఈరోజు త్వరగా డిన్నర్ చేద్దాం, ఈరోజు త్వరగా తినేద్దాం ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ యాన్ ఎర్లీ డిన్నర్ టుడే, లెట్స్ హ్యావ్ యాన్ ఎర్లీ డిన్నర్ టుడే. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఇంకొంచెం నిద్రపోవచ్చా, ఇంకాసేపు నిద్రపోవచ్చా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. కెన్ ఐ స్లీప్ ఎ లిటిల్ మోర్, కెన్ ఐ స్లీప్ ఎ లిటిల్ మోర్. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఈరోజు హోంవర్క్ చేయాలనిపించడం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. ఐ డోంట్ వాంట్ టు డూ హోంవర్క్ టుడే. See the next sentence.
నువ్వు నాకు ఇష్టమైన వంట చేస్తావా? నువ్వు నాకు ఇష్టమైన వంట చేస్తావా? ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో విల్ యూ మేక్ మై ఫేవరెట్ ఫుడ్? విల్ యూ మేక్ మై ఫేవరెట్ ఫుడ్? సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఇప్పుడు కార్టూన్ చూడొచ్చా? ఇప్పుడు కార్టూన్ చూడొచ్చా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. కెన్ ఐ వాచ్ ఏ కార్టూన్ నౌ? కెన్ ఐ వాచ్ ఏ కార్టూన్ నౌ? ఇలా. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. అమ్మ మనం కలిసి ఆడుదాం, మనం కలిసి ఆడుకుందాం ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ ప్లే టుగెదర్ అమ్మ, లెట్స్ ప్లే టుగెదర్ అమ్మ. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అనేసి ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. షల్ వి గో టు గ్రాండ్మాస్ హౌస్? షల్ వి గో టు గ్రాండ్మాస్ హౌస్? సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నాకు ఆదివారాలు చాలా ఇష్టం. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఐ లవ్ సండేస్, ఐ లవ్ సండేస్ అని చెప్తామన్నమాట. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. నాకు కథ చదివిస్తావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా ఫ్రేమ్ చేస్తాం. కెన్ యూ రెడ్ మీ ఏ స్టోరీ? కెన్ యూ రెడ్ మీ ఏ స్టోరీ? సీ ద నెక్స్ట్ సెంటెన్స్. ఈరోజు ఐస్ క్రీమ్ కావాలి, ఈరోజు నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇలా అడుగుతూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ ఐస్ క్రీమ్ టుడే. ఇక్కడ ఐ వాంట్ అంటే నాకు కావాలి అనేసి అర్థం. సీ ద నెక్స్ట్ సెంటెన్స్. థ్యాంక్స్ అమ్మా, ఈరోజు బాగా ఎంజాయ్ చేశా. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అమ్మా, ఇట్ వాజ్ ఏ ఫన్ డే. థ్యాంక్ యూ అమ్మా, ఇట్ వాజ్ ఏ ఫన్ డే. Thank you for watching and please do subscribe for more informative and useful videos. Thank you.